హాయ్ అండి. సండే రోజు మీ ఇంట్లో ఏం స్పెషల్సో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్రతి సండే ఏదో ఒకటి కుకింగ్ చేసుకోవటం, వీడియోస్ అప్లోడ్ చేయడం కామనే కదా. బట్ ఈ సండేకి చికెన్, మటన్, ఫిష్ అలాంటివి ఏం కాకోకుండా ఫ్రైడ్ రైస్ చేసుకుందాము అనిపించింది, తినాలనిపించింది. సో అందుకని ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుంటున్నాను. సో ఇది ఎవరైనా సరే సింపుల్గా 5 మినిట్స్లో చేసుకోవచ్చు, ఎప్పుడైనా కావాలనిపించినప్పుడు. అందుకనే చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నాను. దీనికోసం ముందుగా కుక్ చేసుకున్నటువంటి రైస్, అలాగే ఇంట్లో ఎగ్స్, ఏదో ఒక పచ్చడి అయితే ఇంట్లో ఉంటే సరిపోతుంది. నేనైతే మా ఇంట్లో ప్రస్తుతానికి మామిడికాయ తురుము పచ్చడి ఉంది. సో దాంతో చేద్దామని అనుకుంటున్నాను. పొడిమిరపకాయ పచ్చడితో చేద్దాం అనుకున్నాను కానీ లేదనమాట. ప్రస్తుతం ఇంట్లో టమాటా పచ్చడి కానీ, పొడిమిరపకాయ పచ్చడి కానీ, మామిడికాయది ఏది ఉంటే అది యూజ్ చేసి అయితే చేసుకోవచ్చు. ముందుగా రైస్ అయితే కుక్ చేసుకొని పెట్టుకొని, అలాగే ఒక బాండీలో ఆయిల్ వేసుకొని ఎన్ని ఎగ్స్ కావాలితే అన్ని ఎగ్స్ని వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో తాలింపు దినుసులు వేసుకోవాలన్నమాట. కొంచెం తాలింపు దినుసుల్లో పచ్చెనగపప్పు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, తినేటప్పుడు పంట కింద తగులుతూ. సో ఇలా వేగిన తర్వాత మనం ఏ పిక్కలు అయితే తీసుకోవాలనుకుంటున్నామో ఆ పచ్చడిని ఆ బాండీలో వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మంచిగా ఆ పచ్చడిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నటువంటి రైస్లోకి ఈ పచ్చడి, అలాగే ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్ మొత్తాన్ని కూడా కలిపేసుకోవడమే. అంతే సింపుల్గా 5 మినిట్స్లో పికిల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు దాకా ఇలా ఎవరైనా తినుంటే కనుక వాళ్ళు కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది కూడా నా ప్రెగ్నెన్సీలో ఒక క్రేవింగ్ అనే చెప్పొచ్చు. ఇలా తినాలనిపించింది, ఎందుకంటే మామిడికాయ పచ్చడి కొంచెం పుల్లపుల్లగా కారంగా ఉంటుంది కాబట్టి. సో నా శ్రీమంతానికి సంబంధించిన వీడియోస్, నా శారీ వీడియోస్, షాపింగ్ వీడియోస్, డెకరేషన్ వీడియోస్ అప్లోడ్ చేశాను కదా. త్వరలోనే శ్రీమంతం వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అలాగే రీసెంట్గా నేను గ్రోత్ స్కాన్కి అయితే అటెండ్ అయ్యానమాట. గ్రోత్ స్కాన్ అప్డేట్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు దాకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు. అలాగే వీడియోస్కి లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.